మనోహరి ఆ స్కూల్ వ్యాన్‌ని డ్రైవింగ్ చేస్తూ ఉంటే బాగి పిల్లలు టెన్షన్ పడుతూ స్కూల్ వ్యాన్‌లో కూర్చొని ఉంటారు. అప్పుడే మోస్ట్ నటోరియస్ క్రిమినల్ అయిన బాస్ దగ్గర నుంచి రౌడీకి ఫోన్ కాల్ వస్తుంది. అతను రివాల్వర్ పట్టుకొని కదిలారంటే కాల్చి పడేస్తానని వార్నింగ్ ఇస్తూ చెప్పండి బాస్ అని ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో నువ్వు వ్యాన్‌లో నుండి కిందకి దూకేసేయ్ అని చెప్పటంతో బాస్ అవునా బాస్ సరే బాస్ అని అతను చెప్తాడు. అయితే నువ్వు దూకుతున్నప్పుడు అందులో బాంబు ఉందన్న విషయం వాళ్ళకందరికీ చెప్పేసి దిగేసేయ్ అని బాస్ చెప్తాడు. అలాగే బాస్ అని అతను ఏయ్! నేను వ్యాన్‌లో నుండి దిగిపోతున్నాను. ఈ వ్యాన్‌లో బాంబు పెట్టాము అని అతను చెప్పటంతో బాంబా! అని రాథోడ్ పిల్లలు అందరూ కంగారు పడుతూ ఉంటే, రేయ్! ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా? బాంబు పెట్టావా? ఎక్కడ్రా? అని డ్రైవింగ్ చేస్తున్న మనోహరి చెప్తూ ఉంటుంది. ఇదిగో నువ్వు కూర్చున్న సీటు కిందే ఉంది. నీ కాళ్ళ కిందే ఉంది. అది స్పీడ్ బాంబు. స్పీడు తగ్గిందో బాంబు పేలిపోద్ది అని అతను చెప్పేసి వ్యాన్‌లో నుంచి కిందికి దూకేస్తాడు. ఇక మనోహరి 70, 80 స్పీడ్‌తో వ్యాన్‌ని నడుపుతూ ఉంటుంది. మనోహరి కాళ్ళ దగ్గరే ఆ బాంబులో నంబర్స్ పడుతూ ఉంటాయి. దాంతో పిల్లలు బాగి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటే అమర్ హెలికాప్టర్ డ్రైవ్ చేస్తూ వస్తూ ఉంటాడు. ఈ లోపల మేజర్ సార్ వాళ్ళు కూడా కార్‌లో వీళ్ళ వ్యాన్ వెనకాలే వచ్చేసి వ్యాన్‌ని చూస్తూ ఉంటారు. పిల్లలు, పిల్లలు అని పక్కన కార్‌లో నుండి పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు వ్యాన్ ఆపేసినా కూడా ఆ బాంబు పేలిపోతుంది. స్పీడ్ కూడా అస్సలు తగ్గకూడదు. మరి వ్యాన్‌లో ఉన్న బాకీ పిల్లలు మనోహరి వాళ్ళనందరినీ కూడా ఎలా కాపాడతారన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.